హాయ్ హలో అండి. ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ అంట. స్కూల్లో మనవరాలు స్వయంగా తనే తయారు చేసుకొని స్కూల్కి తీసుకెళ్ళింది. నాకు కూడాను టేస్ట్ చూపించి మరీ నా అభిప్రాయం అడిగి మరీ స్కూల్కి వెళ్ళింది తీసుకొని. చాలా బాగుందండి. తనే స్వంతంగా తయారు చేసుకుంది. ఎలా తయారు చేసిందో చూద్దాం రండి. టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, చిన్న ఉల్లి, అలా అవి కూడా తనే కట్ చేసుకుందండి. తనే సొంతంగా తయారు చేసుకుంది. అందుకనే నేను వీడియో పెడుతున్నాను. నేను కొద్దిగా బాండీ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసింది. జీలకర్ర, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన బఠానీ. నేను నిద్ర లేచేసరికే బఠానీలు, బంగాళదుంప, క్యారెట్ కుక్కర్ పెట్టుకుందండి. ఆ కుక్కర్ సౌండ్ వినే నేను నిద్ర లేచాను. ఇంత ఉదయమే ఏం చేస్తున్నారా అని నేను బ్రష్ చేసుకొని వచ్చేసరికి నా చేతిలో టీ కప్పు పెట్టింది. నాకు రోజు తనే టీ ఇస్తుందండి తయారు చేసి. మరి నేనే టయానికి లేస్తే ఆ టయానికి టీ ఇచ్చేస్తుంది. ఇంకా చూసేద్దాం రండి తన వంట. స్మాష్ చేసిన బంగాళదుంప, క్యారెట్ కూడా అందులో కలిపేసింది. బఠానీ, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కల్లో అవి సగం సగమే వేసింది బాండీలో. నేను ఇప్పుడే చూస్తున్నాను తను తయారు చేయడం. అది ఎలా తయారు చేస్తారో కూడా నాకైతే తెలియదు. ఇంకో పాన్ పెట్టింది. ఆయిల్ కూడా తనే సొంతంగా ఎంత వేయాలి ఏంది ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా వేస్తూ ఉంది. చిన్న ఉల్లి రెబ్బలు వేసింది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంది. టమోటా, ఉల్లిపాయ. ముందు ఉల్లిపాయ వేయచ్చు కదమ్మా అంటే ఏములే అంటోంది. వాటిని హాఫ్ బాయిల్ చేయాలట. మీరు నమ్ముతారో నమ్మరోనని మళ్ళీ మధ్య మధ్యలో తనని చూపిస్తానికి ఒప్పుకుంది. మీకో నిజం చెప్పనా, ఆల్రెడీ ఐటము నేను ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు ప్రయోగం చేసిందంట. బాగానే కుదిరిందంట. అందుకని ధైర్యంగా స్కూల్ ఫెస్టివల్లో ఈ ఫుడ్ తయారు చేసి తీసుకెళ్తోంది. నాకైతే తెలియదు సుమండి. మీతో పాటు నేను కూడా ఇప్పుడే తన ప్రయోగం చూస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు చిన్న చిన్నగా చేసి మాకు తినిపిస్తూ ఉంటుంది. కానీ నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, వీడియోలు కూడా చేయలేదు. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసింది చూడండి. ఇప్పుడు ఎందుకో మీకు తను ఇంత కష్టపడుతుంటే వీడియో పెట్టకపోతే ఎలాగా అని చూపిస్తున్నాను. కారం వేసింది. ఉప్పు సరిపడా ఉప్పు. మేము ఇచ్చింది కూడా తను సొంతంగా వేస్తోంది. చాట్ మసాలా. మీరు నమ్ముతారో నమ్మరో ఆ చాట్ మసాలా కూడా తనే సొంతంగా తయారు చేసిందంటండి. నేను ఇప్పుడే సీసాలో చూస్తున్నాను. నేను ఈసారి అది కూడా వీడియో పెడతాను. గరం మసాలా కూడా వేసింది. మళ్ళీ ఇందాక మిగిలింది మొత్తం ఇందులో కలిపేస్తోంది. ఇందాక తయారు చేసింది మొత్తం ఆ పేస్ట్ అంతా ఇందులో కలుపుతుందండి. బఠానీ ఉడికించిన వాటర్ కూడాను ఇందులో కలిపేస్తోంది. చాట్ మసాలా చాలదేవనని మళ్ళీ ఒక స్పూన్ వేసింది. క్వాంటిటీ పెరిగిపోయింది కదా నాయనమ్మ అంటోంది. మళ్ళీ వాటర్ కూడా కొద్దిగా వేసింది. దగ్గర పడుతోందనే ఉద్దేశంతో కాబోలు అంతా చూస్తూ ఉన్నానండి వీడియో తీస్తూ. అంతేను. కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకుంది. అది కూడా ఒక గుప్పెడు వేస్తోంది. ఇదిగోండి బ్రెడ్, బటర్ అలా కట్ చేసి పెట్టుకుంది. తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టింది. పెట్టేసి దాని మీద బటర్ వేస్తుంది. బటర్ కూడా చిన్న చిన్న ప్యాకెట్లు స్మార్ట్లో కొనుక్కొచ్చుకుందండి. అవి ఒక 4-5 బటర్స్, బ్రెడ్కి బటర్ సరిపోతుంది ఒక ప్యాకెట్. అలా ఏదైనా కానీ ఆఫర్లో వచ్చినప్పుడు అలా తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. చాలా తమాషాగా బటర్ ప్యాకెట్లు చాలా చిన్నవి ఉన్నాయి. 4 బ్రెడ్లకి ఒక బటర్ ప్యాకెట్ సరిపోతుంది. అలా బ్రెడ్ అంతా కాల్చి పెట్టుకుంది. అలా పాన్ మీద చాలా చాకచక్యంగా కాలుస్తుందండి. ఉప్పు కారం కలిపి ఒక చిన్న కప్పులో పెట్టుకొని కొంచెం కొంచెం అందులో ఉప్పు కారం కూడా వేస్తుంది. అది ఎందుకమ్మా అంటే టేస్ట్ వస్తుంది నాయనమ్మ అంటుంది. బ్రెడ్ చప్పగా ఉంటుంది కదా మనకి తీయగా, అందువల్ల కలిపితే అలా బాగుంటుంది. చూడండి రెడీ అయిపోయింది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్కిల్ ఉంటుందండి పిల్లల్లో. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్గా ఉంటే దాన్నే మనం ప్రోత్సహించాలని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. తనకి వంటలు చేయటం అంటే చాలా ఇష్టం. నాకు కూడా తినిపించి కానీ స్కూల్కి వెళ్ళలేదు.
ప్రతి సంవత్సరం వాళ్ళమ్మ తయారు చేసిస్తే తీసుకెళ్తూ ఉంటుంది. ఈ సంవత్సరం తనే స్వయంగా తయారు చేసుకొని తీసుకెళ్తుంది. 8th క్లాస్ చదువుతోందండి మా తన్మయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.